మనం మన డేట్ ఆఫ్ బర్త్‌ని గనక ఈ 9 గదుల బాక్స్‌లో గనక వేసి చూసుకున్నట్లయితే, మనకి ఏది పాజిటివ్‌గా ఉంటుంది, ఏది నెగెటివ్‌గా ఉంటుందనేది ఒక్కసారి విశ్లేషించుకుందాం. ఇక్కడ మనం 10/6/1985 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 6, 6 అంటే ఇక్కడ డబ్బు సంపాదన. వీరికి డబ్బు సంపాదన కలుగుతుంది. 1 వచ్చేసింది ఆల్రెడీ. 9, 9 అంటే వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 8, 8 అంటే చదువు. చదువు విషయంలో వీరు ముందుకు సాగుతూ ఉంటారు. అదేవిధంగా 5 వ్యాపారం. వీరు అనేక రకాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వీరికి. ఇప్పుడు ఈ ఫిల్ అయినవి మాత్రం మనం ఇక్కడ వేసాము. ఫిల్ గాని వాటిని గనక మనం చూసుకున్నట్లయితే 2, 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 3, 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో అందరితో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా 4, 4 అంటే ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా 7 శత్రువులు నరదృష్టి. వీరిపై శత్రువుల కన్ను పడే విధంగా అదేవిధంగా నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్‌ను గనక ఈ 9 బాక్స్‌ల గడిలో వేసుకొని ఒక్కసారి చూడండి. మీకు గనుక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను సరి